ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాన్ని వెంటనే ప్రభుత్వ పథకాలకు కానీ అభివృద్ధి పథకాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వం చేసినప్పుడు ఆ పథకాలను కానీ ఆ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి చేయడానికి కోసం ఖచ్చితంగా మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున సహకారంగా ఉంటాం. కానీ ఈ రకమైన ఇందిరమ్మ ఇండ్ల పేరనో సీసీ రోడ్ల నిర్మాణమనో మరో రకమైన పద్ధతనో లేకపోతే మన అంగన్వాడీ స్కూళ్ళ నిర్మాణమనో రకరకాల పథకాల పేరు చెప్పుకొని వారికి కావాల్సిన ఇసుక కాకుండా అదనమైన ఇసుకను కూపన్లు తీసుకొని యొక్క దందా నడుతుందని చెప్పేసి మేము గుర్తు చేయడం కోసం ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ బాగుపడాలంటే బోర్లలో నీళ్ళు రావాలంటే ఇసుక కాపాడుకోవాలి అనే విధంగా మేము ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి దానికి అనుగుణంగానే నేడు దయాన్న నాయకత్వంలో చెక్ డ్యామ్లు కట్టించి వాటి మొత్తం ఇసుకను కాపాడడం కానీ ఆ నీళ్ళను ఒక భూగర్భ జలాలు పెంచడం కానీ రకరకాల ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు చెక్ డ్యామ్లో ఎండ పెడుతున్నారు, ఇసుకను దండుగా చేసుకుంటున్నారు. ఈ రకమైన ప్రభుత్వం నిరసనగా మీ చేస్తూ అక్రమ ఇసుక దందాన్ని అరికట్టాలని గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మీ దృష్టి తీసుకొచ్చిన విషయం మీరు ఏ రోజైతే మాట్లాడారో మేము ఇసుక దందా చేసుకోవడం మేము రాలేదు, ప్రభుత్వంలో మేము మాకు లేఖ రాలేదు, మేము ఇక్కడ మాకు వ్యాపారాలు వదులుకొని మేము వచ్చినామన్నా మీ మాట ప్రకారంగానే మీరు ఇక్కడ జరుగుతున్న దందాన్ని మేము నిర్మోహం చూపిస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కూర్చొని యువజన నాయకులను ముఖ్యులను కొంతమంది పంపించి ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే విలేజ్లలో ట్రాక్టర్ నడవాలంటే రకరకాల పనులు చేసుకుంటాం. ఇక్కడ ట్రాక్టర్లు యూనియన్ అన్నప్పుడు వాళ్ళు పంచాయతీలు లేకుండా గొడవలు లేకుండా గ్రామాలలో మనం చూస్తుంటాం. ఒక యూనియన్ పెట్టుకొని యూనియన్ ప్రకారంగా లోకల్ పని పడితే అది ఈరోజు నువ్వు చేయి అని చెప్పి పని చేసుకుంటాం గ్రామాలలో. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే పర్మిషన్ ఇప్పించుకుంటూ మీ యువజన నాయకుల పెట్రోల్ కోసమో తాగడం కోసం తినడం కోసం ఖర్చుల కోసమో రకరకాల దందా చెప్తారు. అతి తొందరలో వాళ్ళ పేరు కూడా బయటపెట్టి మీ నిర్మోహమాటంగా మండల వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మీ నాయకులు చేస్తూ దందాన్ని నిరూపించడానికి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ రకంగా చెప్తున్నట్టే మొదటిసారిగా ఇక్కడ ఇసుక రవాణా జరుగుతుంది, అక్రమంగా చేస్తున్నారు, ఈ దందాన్ని అరికట్టాలని చెప్పేసి మేము నిరసన చేసాం వచ్చినాం. ఈ ఫ్లెక్సీ కొట్టినాం, ప్రతి ఫ్లెక్సీలో ఉన్న ఫోటో చూడండి. అక్కడ ధర్మపురంలో జరిగిన దందా చూపించినాం, రంభోజగూడలో ఉన్న ఇసుక దందా చూస్తున్నాం. ప్రతి ఫోటో కూడా మన ఇసుక ఏ విధంగా కడవెండిలో జరుగుతుంది ఇసుక దందా చూసినాం. ప్రతిదీ కూడా నిర్ణయించుకుంటే ఇక్కడ ఎక్కడ వేరేగా పట్టుకొచ్చిన ఇసుక కాదు ఇది. ఖచ్చితంగా మన మండలంలో మన దగ్గర జరుగుతున్న ఇసుక దందాన్ని అరికట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా మీ మండల పార్టీ అధ్యక్షులు మీ పార్టీ నాయకులు మరి ఈ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఆ ట్రాక్టర్లకి ఇసుక పర్మిషన్ ఇస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటిది? ఖచ్చితంగా మీ నాయకత్వంలో మీరు అనుకున్నట్టుగా మీరు ఇసుక దందా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, వేరే ట్రాక్టర్తో మాత్రం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మీ అక్రమ రవాణా కోసం చేస్తున్న పద్ధతి ఇది కాదా అని మీ నిదర్శనంగా చూపిస్తాం. ఊళ్ళలో జరిగిన ఎన్ని ట్రాక్టర్లు అయితే ఊళ్ళ నుంచి పోయినాయో ఆ ట్రాక్టర్ ప్రతి ట్రాక్టర్ నెంబర్ చెక్ చేద్దాం. ఏ పార్టీ కార్యకర్త ఇది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మాట్లాడితేనే మీ ప్రభుత్వంలో మీరు చేయలేదా, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేయలేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మేము అభివృద్ధి కోసం మాత్రమే ఇసుక వాడినాం. ఆ రకంగా మేము వాడినమే చూపిస్తాం. మీరు ఇవాళ చేస్తున్నది పాలకుర్తిలో ఎస్ఐ గారు పట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి. పాలకుర్తి ఎక్కడ ఇసుక ఉన్నది, ఆ ఎస్ఐ గారు ఎట్లా పట్టుకున్నారు అంటే మన మండలం నుంచి అటు పోతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క మన మండలంలో ఉన్న రైతులను కానీ నాయకులను కానీ పార్టీలకు అతీతంగా ఇసుకలు కాపాడుకుంటే తప్ప భూగర్భ జలాలు కాపాడుకునే కాలేము. మరింత ఇదంతా ఈ ప్రాంతం ఎడారిగా కాబోతుందని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు.